బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు మావోయిస్టు అగ్రనేత వేణుగోపాల్ భార్య తారక్క అలియాస్ విమల. విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తారక్కతో పాటు 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తారక్క లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి భారీ నష్టం వాటిల్లింది అంటూ కూడా చర్చ జరుగుతోంది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లిస్టులో తారక్క పేరు కూడా ఉంది. తారక్కపై 2 కోట్ల రూపాయల వరకు రివార్డు ఉందంటే కనుక అర్థం చేసుకోవచ్చు. 1980లో దళంలో చేరారు తారక్కపై 4 రాష్ట్రాల్లో 170 వరకు కూడా కేసులున్నాయి. ప్రస్తుతం మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు తారక్క. ఈ నేపథ్యంలో తారక్క లొంగిపోవడంతో ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. మరీ ముఖ్యంగా మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది అంటూ కూడా వార్తలు జోరందుకుంటున్నాయి. 2026 మార్చి నాటికల్లా మావోయిస్టు రహిత దేశంగా మార్చాలంటూ కూడా కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వరుసగా తనదైన స్టైల్లో ముందుకు వెళుతోంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర గడ్చిరోలీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ కూమింగ్ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ అవుట్ పోస్టులను ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలా ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వరకు కూడా ఛత్తీస్గఢ్ అలాగే ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా తీవ్రమైన అడుగులు ముందుకు వేస్తోంది. మరి ముఖ్యంగా అడుగులు దుందుడుగ్గా ముందుకు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పరిణామాలు మారుతున్నాయి. ఈరోజు 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇన్ఫ్యాక్ట్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ ఆల్రైట్ రవి నాయక్ సిద్ధంగా ఉన్నారు. రవి, దాదాపు 11 మంది లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. మిగతా వాళ్ళు కూడా ఏమైనా లిస్ట్ కావచ్చు, లేకపోతే ఏమైనా డీటెయిల్స్ అంతా లొంగిపోయే అవకాశాలకు సంబంధించి? ప్రధానంగా ఒక రకంగా మావోయిస్టు పార్టీకి ఈ లొంగుబాటు ఒక రకంగా తీరని లోటుగా చెప్పుకోవాలి, నష్టమని కూడా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే గడ్చిరోలి జిల్లాలో ఈరోజు జరిగిన 11 మంది ముఖ్య నాయకులతో పాటు మిగతా కొంతమంది లొంగిపోయినట్టయితే అఫీషియల్ గా మనకు ప్రకటించిన పరిస్థితి, మీడియాకు అఫీషియల్ గా దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయినట్టు ఆ జిల్లా సూపరింటెండెంట్ ప్రకటించిన పరిస్థితి. ఈ లొంగుబాటులో ఒక ముఖ్య మావోయిస్టు పార్టీ టాప్ క్యాడర్ అయినటువంటి కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు భార్య సిడం తారా ఉన్నట్టు దీంట్లో ప్రకటించడం జరిగింది. అయితే తారపై మహారాష్ట్ర గవర్నమెంట్ లో 35 లక్షల రివార్డుతో పాటు ఇంకా పలు రాష్ట్రాల్లో కూడా రివార్డు ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మావోయిస్టు పార్టీ గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కగార్ కావచ్చు, పహార్ కావచ్చు, ఇలా పలు పేర్లతో ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కొంత బేస్ క్యాంపులను ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఈ బేస్ క్యాంపులు ఎప్పటికప్పుడు జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అడవిని జల్లెడ పడుతూ కోమింగ్ నిర్వహిస్తూ ఎటువంటి మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కడ కనబడుతున్నా వెంటనే ఎప్పటికప్పుడు కోమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి అనుగుణంగానే ఈరోజు గడ్చిరోలి జిల్లాలో పనిచేస్తున్న రాష్ట్ర కమిటీ ప్రధాన నాయకులందరూ కూడా ఒక రకంగా సరెండర్ అయ్యిందని చెప్పక తప్పదు. అయితే దీనికి అసలు ఎలా సరెండర్ అయ్యారు, ఇంత పెద్ద ఎత్తున ఏ విధంగా మొబిలైజ్ జరిగిందనే కోణంలో కూడా కొంత పార్టీ కావచ్చు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు మదనం చేస్తున్నట్టయితే మనకు కొంతమేరకు. రవి నాయక్ ఒక్కసారి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మన ఛత్తీస్గఢ్ పర్యటనకు వచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాత అక్కడి నుంచి పరిణామాలు మారుతున్నాయనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే కారణం కింద భావించాలా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి? ఎంత మొత్తంలో లొంగిపోవడానికి కారణం సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? సచిన్, ప్రధానంగా 7 కంపెనీలు అంటే దాదాపుగా 20,000 నుంచి 25,000 మంది సైనిక పారామిలిటరీ సైనిక బలగాలు బిఎస్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా డిఆర్జీ కావచ్చు, ఇటు బస్తర్ ఫైటర్స్ కావచ్చు, ఇలా పలు ఫోర్స్లతో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ను కూడా డిప్లాయ్ చేసిన పరిస్థితి. ఎక్కడిదక్కడ దండకారణ్యం అంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనిలో భాగంగానే ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు పౌర హక్కుల సంఘాలు కావచ్చు, వెంటనే గతంలో ఆర్టీవీ కూడా చెప్పిన విధంగా, అంటే గతంలో మనం కూడా దీనికి సంబంధించి పలు కథనాలు కూడా ప్రసారం చేసిన పరిస్థితి. అయితే వరుసగా కుమ్మింగ్ జరుగుతుంది. అప్పటికే దండకారణ్యంలోని అభిజ్మన్ను చుట్టుముట్టారు. దాంట్లో కొంతమంది ఆదివాసీ యువకులను కూడా గతంలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని విచారించారు. అయితే మావోయిస్టు పార్టీ
ప్రధానంగా అంటే అర్బన్ మావోయిజం పేరుతో కొంత యాక్టివిటీ పెంచిందని చెప్తున్న పరిస్థితి. కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా దీనికి సీరియస్ గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితిలో ఖచ్చితంగా మావోయిస్టు పార్టీని దెబ్బతీయాలంటే ఆదివాసీ యువకులు కావచ్చు, కొంతమంది యువకులు కావచ్చు, సానుభూతి పరులనే ప్రధానంగా టార్గెట్ చేస్తూ కొంత ఆపరేషన్ నిర్వహించిన పరిస్థితి కనబడింది. ఇన్ఫార్మర్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, చాలా సీరియస్ గా దీని మీద పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దాంట్లో భాగంగానే ముఖ్యంగా మావోయిస్టు పార్టీకైనా జోన్ గా అంటే ఎక్కడైతే డీకే దండకారణ్యం ఉందో దండకారణ్యం బేస్ క్యాంపులో చుట్టుముట్టిన పరిస్థితి కనబడింది. 20,000 మంది జవాన్లతో చుట్టుముట్టిన పరిస్థితి. ఆ చుట్టుముట్టిన క్రమంలోనే ప్రధానంగా కొంత ఇలాంటి అరెస్టులు జరిగి ఉన్నాయా, లేదంటే ఇతరత్ర కారణాల వల్ల నేరుగా ఏదైనా సరెండర్ జరిగిందా అనే కోణంలో ప్రధానంగా కొంత ఆలోచించవలసి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇప్పటికే దండకారణ్యం డేంజర్ జోన్ లో ఉంది. దండకారణ్యం అంతా కూడా ఆదివాసీ గ్రామాల్లో పోలీస్ కవాతు జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పోలీస్ కవాతులో భాగంగానే మావోయిస్టు పార్టీకి ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అంటే మావోయిస్టు పార్టీ ఎప్పుడు కూడా ఆదివాసులకు అనుగుణంగానే పోరాటాలు చేశారు కాబట్టి ఎక్కడ కూడా ఈ ఆదివాసీ యువకులను కావచ్చు, ఆదివాసీ ప్రజలకు కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా పార్టీ వ్యవహరిస్తుంది. కాబట్టి ఎక్కడ అసలు గ్రామాలలో కనుక ఉంటే వెంటనే అరెస్టు జరగడం, అదేవిధంగా లొంగుబాటు జరగడం, ఇలా ప్రధానమైన చర్య అక్కడ జరుగుతున్నట్టయితే తెలిసింది. మొత్తానికైతే దండకారణ్యం చుట్టుముట్టి అంటే అబుజ్మడ్ కావచ్చు, సుకుమా కావచ్చు, కాంకేర్ జిల్లాలో ఇప్పటికే సైనిక బలగాలు చుట్టుముట్టిన పరిస్థితి కనబడుతుంది. సేఫ్ జోన్ కోసం కొంత ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనే ముఖ్యంగా గడ్చిరోలి లాంటి జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి బార్డర్ గా ఉంటుంది. ఇటీవల అమిత్ షా కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి. అమిత్ షా దగ్గరుండి కగార్కు సంబంధించిన ఆపరేషన్, అంతిమ యుద్ధంకు సంబంధించిన ఆపరేషన్ చాలా సీరియస్ గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఈ రోజు 20 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టయితే గడ్చిరోలి జిల్లాలో నేరుగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రకటించిన పరిస్థితి. వారికి రివార్డుకు సంబంధించింది కూడా వెంటనే చేశారు. కనెక్టివిటీ అంశంలో కావచ్చు, డెవలప్మెంట్ అంశంలో కావచ్చు, మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని చెప్పిన పరిస్థితి. రిహాబిలిటేషన్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించిన ఏదైతే వారికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా అందిస్తామని నేరుగా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. ముఖ్యమంత్రి సమక్షంలోనే మావోయిస్టులు లొంగిపోతున్నట్టు కొంత ప్రకటించడం కూడా కొంత ఆలోచించదగ్గ అంశమే. మొత్తానికైతే తారా లొంగుబాటు ఒక రకంగా రాష్ట్రంలో ఇటు దేశంలో సంచలనంగా మారిందని చెప్పక తప్పదు సచిన్. రైట్.